హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే కజ్జికాయలు చేస్తున్నాను. సో కజ్జికాయలు ఎందుకు చేస్తున్నా అంటే హోలీ స్పెషల్ కజ్జికాయలు చేస్తున్నాము. హోలీకి కజ్జికాయలు చేయడం ఏంటి అని అనుకుంటున్నారు కదా. సో నార్త్లో ఖచ్చితంగా హోలీకి కజ్జికాయలు చేసుకుంటారు వీళ్ళందరూ చేసుకుంటుంటే ఇక నేను ఎందుకు ఉండడం అని చెప్పేసి నేను కొంచెం చేసుకున్నాను. ఇక పిల్లలు ఉన్నారు కదా తింటారు అని చెప్పేసి. అయితే ఇంకా కజ్జికాయల కోసం అయితే వీళ్ళు ఇక్కడ పాలకోవా యూజ్ చేస్తారు. చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే మన సైడ్ ఎప్పుడూ చూడలేదు ఇలా పాలకోవతో కజ్జికాయలు చేయడం. సో నాకు బాగా నచ్చి నేను కొంచెం పాలకోవా తెచ్చుకొని, నాకు రాకపోతే నేను నా ఆపోజిట్లో ఉన్న దీదిని పిలిచాననమాట, రా అని. వస్తే ఇంకా తనైతే పాలకోవా మెల్ట్ చేస్తుంది. నేనైతే కొబ్బరి తురుముతున్నాను. కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేద్దామంటే ఒక కొబ్బరి ఫుల్గా ఉన్నది తెచ్చి ఆ కొబ్బరి తురుముతున్నాను అనమాట. సో ఒక్కరమే చేయమండి, నలుగురు ఐదుగురు వచ్చి చేస్తారనమాట. సో వాళ్ళు చేసినప్పుడు మేమందరం వెళ్తాం, మేము చేసినప్పుడు వాళ్ళందరూ అలా ఒక్కొక్కరిది అందరు కలిసి వెళ్ళి ఒక్కొక్క రోజు అలా చేస్తారనమాట టైం ఉన్నప్పుడు. సో ఈరోజు నేను చేసుకుంటున్నాను కాబట్టి మా ఇంటికి అయితే వచ్చారు. ఫస్ట్ అయితే ఇది వచ్చింది, ఇది మెల్ట్ చేస్తుంది. సో చాలా బాగుంటుందండి పాలకోవతో కనుక కజ్జికాయలు చేస్తే. అయితే నేనైతే కేజీ పాలకోవ తెప్పించాను. సో ఇంకో దీది వచ్చింది, నాకు తురమడానికి రావట్లేదంటే ఈ దీది వచ్చిందనమాట. సో ఈ దీది వచ్చి తురుముతుంది. వీళ్ళదైతే ఆల్రెడీ చేసేసి అమ్మొన్న. సో నెక్స్ట్ నాదనమాట. సో నా దానికి ఇది కూడా వచ్చేసింది అనమాట. ఇంకా అందరు కలిసి అలా ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ హ్యాపీగా చేసుకుంటాం. ఇంకో దీది వచ్చేసింది, ఆ దీది అయితే మైదా పిండి కలుపుతుంది. మైదా పిండి కలిపే విధానం కూడా చెప్తాను నేను. చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి తెలుసా ఈ కజ్జికాయలు. నాకు తెలిసి నేను మా ఇంట్లో చేసినప్పుడు అయితే, మా ఇంట్లో అయినా సరే అక్కడ సైడ్ వాళ్ళు ఎవరు చేసిన ఆ కజ్జికాయలు అంతా లోపల పొడి పొడిగా ఉంటుంది, అంత ఉప్మా రవ్వే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఉప్మా రవ్వ యాడ్ చేయలేదు, మొత్తం పాలకోవా కొంచెం కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ అండ్ అదేందో చిరోంజి అంట, అది కొంచెం యాడ్ చేశారు. సో ఫస్ట్ అయితే పిండి కలపడానికి ఒక కేజీ పిండికి హాఫ్ కేజీలో కొంచెం తక్కువ ఆయిల్ యాడ్ చేసి గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసేసి పిండి మంచిగా కలిపేసుకుంటే, తర్వాత మనకు పిండితో పాటు పూరి చేసేటప్పుడు పిండికి ఆయిల్ కానీ పిండి కానీ ఏమీ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అలానే ఎంత చక్కగా వచ్చేస్తాయో చూపిస్తాను నేను, చూడండి. సో ఇది వచ్చేసి పిండి కలుపుతుంది. యాక్చువల్లీ ఏం జరిగింది అంటే, అసలు నా బ్యాడ్ లక్, ఎంత హ్యాపీగా చేసుకుందాం అనుకున్నాం మేము, ఇలా స్టార్ట్ చేసామా. ఇంతకుముందు నేను చూపించాను కదా దీది కొబ్బరి తురుముతుందని, ఆ దీది వాళ్ళ అన్నయ్య చనిపోయారు. సో అది అలా వచ్చి అలా కొబ్బరి తురుముతుంది, వెంటనే ఫోన్ వచ్చింది వాళ్ళ అన్నయ్య చనిపోయారని. ఇంకా ఎక్కడిదక్కడ పడేసి అందరం ఉరికినాం. ఉరికి ఇంకా ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మధ్యలో ఎలా స్టాప్ చేస్తామని చెప్పేసి వచ్చామన్నమాట చేద్దామని. సో పిండి కలిపేసిన తర్వాత కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, చిరోంజి అవన్నీ కలిపి కొంచెం ఘీలో ఫ్రై చేసుకోవాలి. ఇదైతే షుగర్ పౌడర్. సో ఇక్కడ మనం నార్మల్గా షుగర్ని మిక్సీ చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడైతే ఎక్కువ యూజ్ చేసేదైతే షుగర్ పౌడర్ కాకుండా దీన్ని ఏమంటారు, షుగర్ పౌడర్ కాకుండా బూరా దొరుకుతుందంట. అది కొంచెం ఈక్వల్గా ఈ మెజర్మెంట్స్తో సరిపోతుంది. షుగర్ అయితే కొంచెం ఎక్కువ, స్వీట్ తక్కువ అలా అయిపోద్ది, బూరా అయితే పర్ఫెక్ట్ సరిపోద్దని ఇక్కడ వాళ్ళందరూ ఈ బూరానే యూజ్ చేస్తారంట. సో ఒక కేజీ పాలకోవకి 1 కేజీ మైదా పిండి, 1 కేజీ బూరా తెచ్చేసి, ఇంకా మనము ఒక కొబ్బరి, అందులో కొంచెం చిరంజి, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, ఏదైనా డ్రై ఫ్రూట్స్ మనం ఏవైనా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో అవన్నీ ఇందులో మిక్స్ చేసేస్తే చాలా బాగుంటుంది తెలుసా. మనకు తెలిసింది పాలకోవా యూజ్ చేసి ఎంత బాగా వస్తాయో కదా. సో చాలా బాగా వచ్చింది. ఇంకా ఇది వాళ్ళ అన్నయ్య చనిపోయారని ఇది వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా మేము ఉన్న వాళ్ళమే కూర్చొని చేస్తున్నాం అనమాట, నలుగురమే. కానీ ఇంకా ముందు ఉన్నంతగా లేదు, చాలా బాధ అనిపించింది. తను వెళ్ళిపోయింది మధ్యలో, అందుకని. సో రీసెంట్గానే వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయారు దివాళీకి. ఇప్పుడు హోలీకి వచ్చేసి వాళ్ళ అన్నయ్య చనిపోయారనమాట. సో ఇక్కడ నార్త్లో జరుపుకునే పండుగలే ఇవి, దీపావళి అండ్ హోలీ. ఇవే చాలా అంటే చాలా గ్రాండ్గా జరుపుకుంటారు వీళ్ళు. సంవత్సరానికి 2 పండుగలు వీళ్ళు మంచిగా చేసుకుంటారు అనమాట. చాలా బాగుంటుంది నిజంగా, చేసుకుంటే ఇలా చేసుకోవాలన్నట్టుగా ఉంటుంది. ఎవరైనా సరే ఇలానే చేసుకుంటారు వీళ్ళైతే. సో నాకు బాగా నచ్చింది. ఇంకా మనం చేయట్లేము, నా సౌత్ వాళ్ళు వీళ్ళు చేసుకోరని చెప్పేసి ఇంకా తలా కొంచెం ఇస్తుంటారు. అలా ఇస్తుంటే నాకు మంచిగా అనిపించలేదన్నమాట. అందుకని నేను కొంచెం చేసుకుంటాను, దీది నాకు హెల్ప్ చేయండి, నాకు రాదంటే సరేలే ఏముంది, మేమందరం చేసినప్పుడు నువ్వు వచ్చావు కదా, ఇంకా నీకు కావాలన్నప్పుడు మేము రామా అంటే, ఇక నాకు స్టార్టింగ్ నుంచి కలపడం ఏం చేయడం రాదు కాబట్టి వచ్చి అన్నీ ఇదిని కలిపేస్తుంది. పాపం ఇవన్నీ కలపడము, నాకు హెల్ప్ చేయడంలో పడి ఇంటి దగ్గర కూర పెట్టొచ్చిందంట గ్యాస్ మీద. ఆ కూర మళ్ళీ పోయి వస్తా అని చెప్పి పోయి వచ్చేసరికి కూర
మొత్తం మాడిపోయిందంట. అయ్యో! ఇది బాధ కాదు అసలు. ఏం చేయను ఇప్పుడు, కూర మాడిపోయింది, మళ్ళీ కూర చేయాలని చెప్పేసి బాధపడుతుంది. ఇగో ఇది కలిపేసి పోతాను, మీరు చేస్తూ ఉండండి, మళ్ళీ వస్తా కూర దింపేసి అని చెప్పింది. పోయేసరికి కూర మాడిపోయిందంట. ఇంకా సర్లే అయిందేదో అయింది, ఏం చేద్దాం అసలు ఈసారి ఏం బాగాలేదని చెప్పేసి ఇంకా స్టార్ట్ పెట్టిన మధ్యలో ఎలా ఆపుతామని ఇంకా స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే మా ఆపోజిట్లో ఉన్న దీది కూడా ఊరెళ్ళిపోయింది. కాసేపటికే 2 నిమిషాలు చేసింది, మళ్ళీ తను కూడా ఊరెళ్ళిపోయింది. ఇంకా మేము ముగ్గురమే మిగిలిపోయాం. ఇవన్నీ చేసుకుంటూ ఇంకా అవన్నీ చేస్తూ నాకు టెన్షన్ అయిపోయింది. అసలు ఎలా చెయ్యను ఏంటి, డ్యూటీకి టైం అవుతుందన్నమాట, ఇంకా నైట్ షిఫ్ట్. చూడండి ఎంత బాగా అయ్యాయో కజ్జికాయలు కూడా. అలా తొందరలో చేసిన ఎవరు లేరని చెప్పి చేసినా కూడా చాలా అంటే చాలా బాగా అయ్యాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో, ఒక్కటి కూడా పగలలేదు తెలుసా. ఒక్కటంటే ఒక్కటి కూడా పగలకుండా ఎంత బాగా అయ్యాయో అంటున్నారు. పోనీలే ఏదైనా సరే ఇంత మనము ఎవరు లేరు హెల్ప్ చేయడానికి అనుకొని చేసినా మంచిగా అయినాయిలే నీకు అని చెప్పేసి అంటున్నారు. సో చాలా బాగా అయినాయి, కానీ చిన్నగా భలే ఉంటాయి తెలుసా. లోపల కూడా పాలకోవా ఉంటుంది కదా, బాగుంటుంది. ఇక అందరూ వెళ్ళిపోయారు. ఆ దీది కూడా వెళ్ళిపోయింది, ఇంకో దీది కూడా వెళ్ళిపోయింది. నేను పని చేస్తాను, డ్యూటీ నుంచి వచ్చే టైం అయింది అందరూ అని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. సో ఇంకా నేను మా పాప ఇద్దరం కలిసి చేసుకుంటూ కూర్చున్నాం. కొంచెమే ఉంటే లాస్ట్కి సర్లే మేము చేసుకుంటాము, మీరు వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సర్లే ఏదైతే ఏముంది, మేమైతే ఫినిష్ చేసేసాం ఇద్దరం కలిసి. అయితే ఇంకా వీళ్ళైతే కజ్జికాయలు ఎన్ని కిలోలు చేస్తారో తెలుసా. మనము సంక్రాంతికి అరిసెలు ఎలా చేసుకుంటాం అసలు అలాగ చేసుకుంటారు వీళ్ళు. ఈ దివాళీకి అండ్ ఈ హోలీకి కజ్జికాయలు ఏంటి, చిప్స్లు ఏంటి, ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ ఇవన్నీ చేసుకొని ఇంకా హోలీకి అన్నీ తినుకుంటూ, హోలీ ఆడుకుంటూ తినుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తెలుసా వీళ్ళైతే ఈ హోలీకి. నాకైతే బాగా నచ్చింది, నిజం చెప్తున్నాను. ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాను కదా, చూశాను. సో నాకు బాగా నచ్చింది. ఇవే మా కజ్జికాయలు మంచిగా అయినాయి అనమాట. కొన్ని చేశాను, సో అయిపోయాయి. ఇంకా లాస్ట్ ఉంది అంతే. ఇంకా నాకు కూడా కొంచెం టైం అయిపోతుంది, డ్యూటీకి టైం అవుతుంది. మా ఆయనకి ఇంకా వంట కూడా చేయాలి కదా, ఇది ఫినిష్ చేస్తేనే ఇక మనం వంట చేయగలము. ఇది ఇలానే పెట్టుకొని ఇంకా వంట ఏం చేస్తాము. సో మేమిద్దరమే ఉన్నామని చెప్పేసి మధ్యలో వదిలేసి వెళ్ళామని ఇంకో దీది వచ్చింది పాపం హెల్ప్ చేయడానికని. ఇంకా తను వచ్చి కొంచెం హెల్ప్ చేసింది. సో ఇంకా మొత్తానికి ఫినిష్ చేసేసాము. తను వచ్చింది, తను కొంచెం హెల్ప్ చేస్తాను అన్నది. అందరు చేసుకుంటారండి, ఒక్కరు నార్త్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకుంటారు. అందరి ఇంట్లో ఇవి ఉంటాయి ఖచ్చితంగా. ఇవైతే ఏది ఉన్నా లేకపోయినా హోలీకి కజ్జికాయలు అయితే అందరి ఇంట్లో ఉంటాయి, ఇది మాత్రం పక్కా. సో మన సౌత్ వాళ్ళ ఇంట్లో మాత్రం ఉండవు. సో నేనైతే కొన్ని చేసుకున్నాను అంతే. ఇంకా పిల్లల కోసం, పిల్లలు అంటుంటారు మాకు కావాలి మమ్మీ చేద్దాం అంటే ఇంకా ఎందుకు ఊరుకోవడం అని చెప్పేసి వాళ్ళ కోసం నేను కొంచెం చేస్తాను. అందుకనే కొన్ని చేశాను హోలీకి. చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ కజ్జికాయలు నచ్చితే ఈ ప్రాసెస్ ఇంకా క్లియర్గా కావాలి అంటే చెప్పండి, నేను ఇంకో వీడియోలో చెప్తాను. సో మాది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా వేరే వాళ్ళ దీది వాళ్ళది ఉండే, సో వాళ్ళది చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము. సో చూసారు కదా, ఇలానే చాలా పల్చగా ఉంటాయి తెలుసా పూరీలు. ఏదో మందంగా కూడా ఉండవు తెలుసా. ఎంత పల్చగా అంటే అంత పల్చగా ఉంటాయి అసలు, అయినా పగలలేదు ఒక్కటి కూడా. ఏదో ఇంత లావు కూడా చేయట్లేదు, చాలా పల్చగా చేసి. సో ఈ విధంగా క్లోజ్ చేసేస్తారు. డిజైన్ కూడా నాకు నచ్చుతుంది అనమాట. ఒక్కటి కూడా ఓపెన్ అవ్వవు మళ్ళీ. ఇగో ఇందులో కొంచెం పిండిలో వాటర్, మైదా పిండిలో వాటర్ కలిపి ఎడ్జెస్ దగ్గర రాస్తే ఊడదనమాట. అగో అంత బాగా మంచిగా ఉంటుంది, ఒక్కటి కూడా ఓపెన్ అవ్వదు అసలు, అన్నీ మంచిగా ఉంటాయి. ఈ విధంగా చేసుకోవాలి. అందరూ పాలకోవని యూజ్ చేసి చేస్తారు, ఒక్కరు కూడా మన అది ఉప్మా రవ్వ యూజ్ చేయరు అనమాట. సో వాళ్ళది కూడా అయిపోయింది. ఈ విధంగా హోలీకి పిండి వంటలు చేసుకుంటారు ఇక్కడైతే. చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి. ఇలా ఉప్మా రవ్వ యూజ్ చేయకుండా ఓన్లీ పాలకోవతోనే చేసి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. పదే చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఓన్లీ ఎంత అయితే పాలకోవా తీసుకుంటామో అంతే క్వాంటిటీ మనము పిండి తీసుకోవాలి, షుగర్ తీసుకోవాలి, షుగర్ పౌడర్ తీసుకోవాలి, ఇంకా కొంచెం కొబ్బరి క్వాంటిటీ తీసుకోవాలి లైట్గా, ఒక కొబ్బరి, ఇంకా అందులో మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. సో ఈ వీడియో గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను ఇంకా క్లియర్గా నెక్స్ట్ ఇంకో వీడియో చేసి పెడతాను. ఓకే ప్లీజ్. చాలా బాగుంది, జ్యూసీగా ఉంటుంది. స్టఫింగ్ కూడా బయటికి రావట్లేదు, కావాలంటే చూడండి మీరు, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు, బాగుంటుంది.